డెబ్బైవ జన్మదిన శుభాకాంక్షల్ని నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం పొదలకూరులో యమునా ట్యాక్సీస్ ప్రాంగణంలో అత్యంత ఘనముగా ఈరోజు పుట్టినరోజు వేడుకలో జరుపుకుంటున్నాం. మా మెగాస్టార్ చిరంజీవి గారు ఈరోజు 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఇంకా ఇట్లాంటి జన్మదినోత్సవాలు ఎన్నో జరుపుకొని ఆయన ఆయురారోగ్యాలతో 100 సంవత్సరాలు కాదు 120 సంవత్సరాలు సినిమాలు తీసి మా యూత్ని 80, 90, 2000, 2010, 2020 40 ఏళ్ళ నుంచి ఆయన సినీ జీవితంలో ఎన్నో మెగా హిట్లను ఒక పసివాడ ప్రాణం కానీ, ఒక ఎమిడిక్ మోడ్ కానీ, ఒక స్టేట్ కోడ్ కానీ, ఒక అతగని అమ్మాయి మోడ్ కానీ, ఒక ఖైదీ కానీ ఎన్నో మెగా బ్లాక్ బస్టర్లు తీసి ప్రతి ఒక్క యూత్ని ఆ పెద్దోళ్ళని లేడీస్ని అందరిని ఆకర్షించి ఈరోజు ఉన్నత శిఖరాల్లో పద్మవిభూషణ్గా ఎన్నో బిరుదులు పొంది రక్తదాన శిబిరాన్ని చేసి ఎంతోమందికి ప్రాణదాతలుగా నిలిచిన మా మెగాస్టార్ చిరంజీవి గారికి మేము ఫ్యాన్స్గా ఉంటాం. మాకు ఎంతో అభినందనదాయకంగా ఉన్నది. జై మెగాస్టార్, జై మెగాస్టార్, జై మెగాస్టార్. ముద్దుబిడ్డ సాధారణ స్థాయి నుంచి
అసాధారణ స్థాయికి చేరిన వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి, వివాదరహితుడు. 155 పైచిలుకు సినిమాల్లో నటించి ప్రపంచంలోనే ఒక గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారు 70వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా స్థానిక పొదలకూరు పంచాయతీలో ఆయన అభిమానులు కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ తెలుగు చలనచిత్ర తల్లికి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ 2 కళ్ళు అయితే ఆ నుదుటిన సింధూరం, ఆ నుదుటిన కుంకుమ ఒక మెగాస్టార్. ఈయన ప్రజాసేవలో కూడా ఆనాళ్ళలోనే బ్లడ్ బ్యాంక్ పెట్టి వందలాది మందికి, లక్షలాది మందికి రక్తదాతగా నిలిచిపోయి నలుగురికి రక్తము అందించే విధంగా ప్రేరేపించారు.